హలో ఎవ్రీవన్, అప్పుడప్పుడు ఇటువంటి జ్యూస్ టిన్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. వీటిని తాగేసిన తర్వాత వేస్ట్ అని చాలా మంది పడేస్తారు. అలా పడేయకుండా సింపుల్ గా ఇలా రీయూస్ చేసుకోండి. దీని పై వైపున దీన్ని చుట్టూ కట్ చేసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ లో ఇలా బటర్ఫ్లై ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కోక్ టిన్ తీసుకొని ఓపెన్ ఉన్న సైడ్ ఇలా రివర్స్ పెట్టేసుకొని బటర్ఫ్లై పెట్టేసుకొని ఒక సేఫ్టీ పిన్ తీసుకొని డ్రా చేసుకున్న బటర్ఫ్లై పైన కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ హోల్స్ పెట్టేసుకోవాలి. కంప్లీట్ బటర్ఫ్లై మొత్తం పెట్టేసుకోవాలి ఇదే విధంగా. ఇప్పుడు ఈ కోక్ టిన్ కి నా దగ్గర ఉన్న బ్లాక్ పెయింట్ వేసుకుంటున్నాను. మీరైతే ఖచ్చితంగా నెయిల్ పెయింట్ వేసుకోండి. నా దగ్గర బ్లాక్ కలర్ నెయిల్ పెయింట్ లేదు, సో బ్లాక్ కలర్ వేసేసుకున్నాను. ఈ విధంగా కంప్లీట్ గా వేసేసుకున్న తర్వాత ఈ టిన్ కింద దీపం పెడతాను కాబట్టి ఆరిపోకుండా హోల్స్ పెట్టేసుకుంటున్నాను పైన. ఇప్పుడు ఈ విధంగా దీపం వెలిగించేసుకొని ఈ టిన్ ని ఇలా పై నుంచి పెట్టేసుకుంటే చూడండి ఎంత అందమైన బటర్ఫ్లై కనిపిస్తుంది. మీ దగ్గర లైట్స్ ఉంటే లైట్స్ పెట్టుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను నైట్ టైమ్ లో కింద మొబైల్ టార్చ్ పెడితే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఐడియా ఎలా ఉందో కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.